ఎందుకు కన్నప్ప మూవీకి ప్రభాస్ గారు అనవసరం అసలు అంటే మైండ్ బ్లోయింగ్ ఉందన్నమాట. ఆ లుక్, ఆ కళ్ళు, ఆ త్రిశూలం, ఆ నుదుటి పైన ఆ 3 నామాలు ఒక రేంజ్లో ఉన్నాయి. మరి రేపు శివరాత్రికి అది ట్రేజర్ రిలీజ్ అవుతుందా 26వ తారీఖున, లేకపోతే ఈ బిఫోరే అవుతుందా, లేకపోతే బిఫోర్ శివరాత్రి బిఫోర్ కనుక ఈ మూవీ ట్రేజర్ కనుక రిలీజ్ అయితే అక్కడ శివుడి దర్శనం కంటే కూడా ఈ ట్రేజర్ దర్శనమే ఏమైనా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయా అన్నంత రేంజ్లో కూడా ఉందన్నమాట ఇది. అసలు నేనే అసలు చాలా అంటే చాలా మైమర్చిపోయాను అనమాట ఆ లుక్ చూసి. ఒకవేళ ఏమైనా పరమశివుడు ఏమైనా కైలాసం మొదలు గబుకుమని భూలోకానికి ఏమైనా వచ్చారా అన్నంత రీతిలో ఉందన్నమాట ఆ లుక్. అసలు ఒకప్పుడు ఎవరు ఆయన కృష్ణరాజు గారు చేశారు సినిమా, అతను ఒక శివభక్తుడి టైప్లో చేశారు, కానీ ఇతను శివుడి రూపంలోనే చేస్తున్నాడా ఏంటి అన్నంత చాలా అంటే చాలా మైకంలోకి వెళ్ళిపోయినంత ఇదిగా ఉందన్నమాట. అలా శివుడా 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 అని ఊగినట్టుంది, అంత బాగా ఉంది ఆ ట్రైలరే కానీ ఆ లుక్కే కానీ ఏదైనా కానీ. కొంతమంది సెట్ కాలేదు అని అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్? ఎందుకు కాదు, ఇప్పుడు బాహుబలిలో చేయలేదా, బాహుబలిలో ఆయన లుక్ సెట్ అవ్వలేదా, అలాగే ఇది కూడా సెట్ అవుతుంది. చూసారా సినిమా, చూసారా షూటింగ్, చూసారా లొకేషన్కి వెళ్ళారా, ఏం చూసారని చెప్పి సెట్ అవ్వలేదని మాట్లాడతారు. అవన్నీ కావు, ఫస్ట్ సినిమా చూసి మాట్లాడాలి ఏదైనా. అంటే మంచు విష్ణు గారి సినిమాకి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అనవసరంగా ఒప్పుకున్నారు అని అంటున్నారు, దాని మీద? కన్నప్ప సినిమాకి కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మా ఫ్యాన్ అనవసరంగా ఒప్పుకున్నారు హీరో గారు. ఎందుకు కన్నప్ప మూవీకి ప్రభాస్ గారు అనవసరం ఎందుకు అవుతుంది? అది ఒక కన్నప్ప అంటే ఏంటది, అది ఒక దైవంకి ఉన్న నేమ్, అది భక్తగా కన్నప్ప అనే పేరే ఏంటంటే ఒక శివుడి నామం, అది శివుడి రూపం, అది అటువంటి రూపాన్ని పట్టుకొని వేస్ట్గా చేస్తున్నారు, అనవసరంగా ఒప్పుకున్నారనే టాక్ ఎందుకు వస్తుంది? ఆయనే చూసుకుంటాడు అన్నీ. ఆయన సినిమా ఆయన పేరు పెట్టుకొని ఆయన సినిమాలో అతని భక్తుడిగా నటిస్తున్నాడు, అతని వేషంలో నటిస్తున్నాడు ప్రభాస్ గారు. నటిస్తున్నప్పుడు ఆయనే చూసుకుంటాడు, ఆ శివుడే చూసుకుంటాడు అన్నీ, ఆ కన్నప్పే చూసుకుంటాడు అన్నీ. అంతేగాని కన్నప్ప అనే మూవీ చేయడం వేస్ట్ అనేది మాత్రం అది వేస్ట్ మాట. శివుడి గెటప్లో ప్రభాస్ గారు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారా? చాలా చాలా అసలు చూడటంతోనే నేను అసలు నా ఒళ్ళే మైమరిచిపోయానని చెబుతున్నాను కదా. ఆయన ప్రభాసా లేకపోతే శివుడా అని ఊగానని చెబుతున్నాను కదా. అంత అంటే అంత బాగా చేశారు. ట్రీజర్ బాగుంది, ప్రస్తుతానికి లుక్ బాగుంది. నేను కూడా వెయిటింగ్ మూవీ కోసమే, కానీ ఆ త్రిశూలమే కానీ ఆ కళ్ళే కానీ తర్వాత ఆ నుదురే కానీ ఆ నుదురులో అతనికి పెట్టుకున్నటువంటి 3 నామాలే కానీ చాలా చాలా బాగున్నాయి. మైండ్ బ్లోయింగ్గా కూడా ఉంది ఇంకా.